రేషన్ కార్డుల జారీ, 14 కార్పొరేషన్ల ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం దాదాపు 2.5 గంటల పాటు చర్చించి పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలివ్వాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. మహిళా సంఘాలకు ఏటా 20,000 కోట్ల రుణాలతో పాటు 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్రఘోష్ తో కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. 100 రోజుల్లో ఇరిగేషన్ పై విచారణ జరిపించాలని నిర్ణయించింది. దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక కమిషన్, ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేసుకుంటామని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారిని, ఫార్మర్ ఎస్సీ జడ్జి, ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, అదే రకంగా ఫార్మర్ సీజే ఆఫ్ ఏపీ, వీరిని అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు, వీరిని దీనికి విచారణ కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది కేబినెట్. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్, సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన యుద్ధంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకుంది. అలాగే 2008 డిఎస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. విద్యుత్ రంగంలో అవకతవకలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్.